బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే వాస్తు ఏ విధంగా చూస్తారు? మా ఇల్లు కట్టాలంటే ముఖ్యంగా మనం ఎప్పుడైనా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఏ దిశలో అంటే రోడ్ ఏ దిశలో ఉంది, ఆ దిశ కనుక కరెక్ట్ ఉన్నదా లేదా. అంటే దిశ అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా అంటే రోడ్డు ప్రకారమే అందరం ఇల్లు కట్టుకుంటాం. కానీ ఈ రోడ్డు జనరల్గా విదేశాలలో అయితే స్ట్రైట్ ఉన్నది, తూర్పు పడమట అట్లా చాలా వరకు ఉంటాయి. ఒకవేళ ప్లాన్ లేని సిటీలో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ లేకుంటే కొన్ని ప్రాంతాలల్లో ఈ దిశకు లేవు, రోడ్లు ఏవైతే లేఅవుట్స్ వేసారో అవి రోడ్డు ప్రకారం వేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి డిగ్రీ అంటే తూర్పు మీరు ఇంట్లో నిల్చున్నప్పుడు తూర్పు కనపడదమ్మా. సూర్యుడు ఎడమ వైపు కుడివైపే కనపడుతుంటారు. కాబట్టి ఎడమవైపు కనపడినప్పుడు మీరు ఎక్కడైతే మీ సింహద్వారం మీ ప్లాట్లో ఎక్కడ నిల్చొని చూసినప్పుడు తూర్పు ఫేస్ చేసినప్పుడు సూర్యుడు ఎటువైపు కనపడుతున్నాడు, ఉదయం పూట లేకుంటే ఉదయించే సూర్యుడు ముఖ్యంగా, లేకుంటే ఏ విధంగా కనపడుతున్నాడో చూసి అది కరెక్ట్ నిజంగా కూడా లేదా మీ కంపాస్ తీసుకొని దిశ చూసుకోండి. దిశ కరెక్ట్ ఉన్నట్టయితే తర్వాత ఎత్తుపల్లాలు కూడా ఎక్కడ ఎత్తున్నది ఎక్కడ పల్లం ఉన్నది ఈ రెండు బాగా చూసుకొని దిశ ఉంటే దిశ వస్తుందని మేము చెప్తుంటాం. ఎవరికైనా దిశ ఉన్న ఇంట్లో ఉంటే దిశ బాగా తిరుగుతుంది. కాబట్టి వీధి అంతం కూడా ఒకటి చూసుకోవాలి. వీరు ఎట్లా కొన్న తర్వాత వీధి అంతం ఉంటే దాని కొంచెం ఫలితాలు అటు ఇటు ఉండొచ్చు కాక, కానీ మీరు మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సరే ప్లాట్ కొంటున్నాం, ఇల్లు కట్టుకోవటానికి ప్లాట్ కొనేటప్పుడు వీధి కూడా అంతం లేకుండా చూసుకోండి. కాబట్టి ఎప్పుడైనా సరే 2-3 విషయాలు చూసుకుంటే దిశ తర్వాత రోడ్ వీధి అంతం ఇవి చూసుకుంటే చాలా మంచిది కొనే ముందు. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ అనేవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాస్తు చూడకుండా కట్టేస్తారు. తర్వాత వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాన్ని ఎట్లా చేంజ్ చేయాలంటారు? ముఖ్యంగా ఈ రోజులల్లో అపార్ట్మెంట్స్ ఇంతకుముందు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన ఏం చేస్తుంటామంటే మనకు ఉదయించే సూర్యుడు లేకుండా తూర్పు ఫేస్ అనేది కొంటున్నారు అందరు. మీరు ఎప్పుడైతే అపార్ట్మెంట్ కొంటున్నారో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారో చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మనం ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఎటువైపు పోతున్నాము, ఉత్తరానికి వెళ్తున్నామా లేకుంటే దక్షిణానికి వెళ్తున్నామా, ఎటు వెళ్తున్నాం ఒకటి చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఏ ఫేసింగ్ ఫ్లాట్ కొంటున్నాం. ఇప్పుడు కనుక మీది వీలైనంత వరకు శాండలోన్ బిల్డింగ్ అయితే మీ రోడ్డు కనుక తూర్పా ఉత్తరమా దక్షిణమా లేకుంటే ఎటువైపు ఉన్నదో చూసి అటువైపు మీ ఫ్లాట్ ఫేసింగ్ ఉంటే చూసుకోండి, చాలా మంచిది. లేదు మేము గేటెడ్ కమ్యూనిటీ లాగా నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, ఆ ఫ్లాట్స్లో మాకు కొంచెం ఈ రోడ్ అన్నది మాకు తెలియట్లేదు ఎటువైపు ఉంటుంది అంటే చాలా ఉంటాయి. కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ ముఖ్యంగా 500 నుంచి 1000 ఫ్లాట్లు 2000 ఫ్లాట్లు 3000 ఫ్లాట్లు ఉంటున్నాయి. ఈ 1000ల ఫ్లాట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రోడ్డు డిసైడ్ చేయలేము, ఇంటర్నల్ రోడ్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అంటే అప్పుడు ఉదయించే సూర్యుడు మన ఇంట్లోకి వస్తుండాలి. అంటే పడమట ఫేస్ తీసుకున్నారు, వెస్ట్ ఫేస్ బెస్ట్ ఫర్ అన్నిటికీ. ఎవరైనా గుడ్డిగా తీసుకునాల్సి అందులో కూడా ఇంకా దిశ చూసుకోండి. ఎందుకంటే మీరు కొనాలనుకుంటున్నప్పుడు ఎవరైనా కొనేటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ దిశ చూసుకోండి. ఫ్లాట్ వెస్ట్ ఫేస్ బెస్ట్ ఇన్ అపార్ట్మెంట్లు తీసుకోవాలి. ఈస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇంకొక విషయం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ కానీ ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీలో పోయి కొంటున్నప్పుడు ఈస్ట్ ఫేస్ విల్లా కొనుక్కుంటే ఇంకోటి ఈస్ట్ ఫేస్ కొనేటప్పుడు కూడా మనం గేటెడ్ కమ్యూనిటీలో ముఖ్యంగా వీధి అంతాలు డెడ్ ఎండ్ అంటే వీధి అంతం లేకుండా చూసుకొని ఈ రకమైనటువంటి చిన్న అబ్జర్వేషన్స్ ఏమున్నాయో చూసుకొని ఆ విధంగా పర్చేజ్ చేసుకుంటే మీకు మీ కుటుంబానికి అంటే ఎవరికైనా కొన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగుండడానికి ప్రోగ్రెస్ ఉండడానికి అవకాశాలు చాలా ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.